అపవాదితో నీవు నేను పోరాడాలనంటే దేవుడు మనకిచ్చే అస్త్రములు ఏంటనంటే సువార్త అనబడే జోడు. యుద్ధ భూమిలో సైనికుడి అత్యంత నిశ్చయమైనటువంటి అడుగులు ఉండాలి. ఆ నిశ్చయమైనటువంటి అడుగులు అతను వేయగలగాలంటే అతనికి ఇచ్చేటువంటి ఆ షూలో ఎలాంటిదంటారంట, మేకులు బిగించినటువంటి జోడును వాళ్ళకి ఇస్తారంటండి. రోమన్ సైకిళ్ళు దానిని ధరించి యుద్ధ భూమిలోనికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ భూమిలో వారి కదలికలలో వారి కాళ్ళు జారి పడిపోకోకుండా ఏం చేస్తాయంటే మేకులతో చేయబడిన కాలుకు వేసుకున్నాయో అవి వారిని జారి పడుకోకుండా కాపాడుతాయి అంటాడు ప్రభు. దీనిని బైబిల్ సత్యంలో జ్ఞాపకం చేస్తాడు కదా. మనము కూడా దేవుని విషయంలో పాలిభాగస్థులమై మనము అడుగులు వేస్తున్న సమయంలో లోక సంబంధమైనటువంటి యుద్ధ మేఘములు మనల్ని కబలించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వార్థ అనబడే జోడు మనం వేసుకున్నాం అనుకోండి, అవి మన పాదములను ఇటు అటు త్రొట్టిల్లుకోకుండా కాపాడేదిగా ఉంటుందని మనకి జ్ఞాపకం చేస్తాడు. 121వ కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తాడు కదా, నీ పాదములను ఆయన త్రొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.